నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 అస్త్రాలతో సార్వత్రిక బరిలోకి కాంగ్రెస్. ఇంటింటికి గ్యారంటీ పేరుతో 25 హామీల మేనిఫెస్టో. ఇవాళ ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ. 102 నియోజకవర్గాలకు వెలువడనున్న నోటిఫికేషన్. రాష్ట్ర గవర్నర్గా నేడు సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు. ప్రమాణ స్వీకారం చేయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ ప్రణాళిక. 7,000కు పైగా కేంద్రాల ద్వారా 70 లక్షల టన్నుల సేకరణకు ఏర్పాట్లు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటన. 3 ఆనకట్టల డీపీఆర్ నిర్మాణం తదితరాలపై చర్చ. ఐదు అస్త్రాలతో కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతుంది. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాల కింద 25 హామీలను ఇవ్వనుంది. 5 న్యాయాలు 25 గ్యారంటీల పేరుతో మేనిఫెస్టో సిద్దమైంది. ఉద్యోగులకు పాత పింఛన్ విధానం, రాజ్యాంగ సంస్థల స్వతంత్ర చట్టం వంటి అంశాలను కూడా పొందుపరిచింది. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాదాపు 3 గంటల పాటు సమావేశమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, అంబికా సోని, ప్రియాంక గాంధీ, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరైన ఈ భేటీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి చిదంబరం మేనిఫెస్టో వివరాల్ని వారి ముందుంచారు. వాటిని సమీక్షించిన సిడబ్ల్యూసీ ప్రాథమికంగా ఆమోదం తెలుపుతూ తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించింది. త్వరలో ఆయన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపి విడుదల తేదీని నిర్ణయించనున్నారు. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాల కింద 25 హామీల్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. అందులో అణగారిన వర్గాలు, రైతులు, మహిళలు, కార్మికులు, యువత పేరుతో 5 హామీలు ఉన్నాయి. యువ న్యాయలో భాగంగా భారతీ భరోసా కింద 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వనుంది. ప్రభుత్వ పరీక్షల పేపర్లు లీక్ కాకుండా ప్రత్యేక చట్టం, డెలివరీ బాయ్స్ కు మెరుగైన పని పరిస్థితులతో పాటు సామాజిక భద్రత, యువరోషిణి పేరుతో 5,000 కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. రెండోది మహిళా న్యాయలో భాగంగా పేద కుటుంబాల్లోని మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఏటా 1,00,000 సహాయం అందించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం మహిళా కార్యకర్తల వేతనాల రెట్టింపును ప్రతిపాదించనుంది. మూడోది కిసాన్ న్యాయలో భాగంగా స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతుల రుణమాఫీకి ప్రత్యేక కమిషన్, పంట నష్టానికి 30 రోజుల్లోగా బీమా పరిహారం వంటి హామీలు ఇవ్వనుంది. రైతులకు ప్రయోజనం కలిగించే స్థిరమైన ఎగుమతి, దిగుమతి విధానం, వ్యవసాయ రంగంలో ఇన్పుట్స్ కు జీఎస్టీ రద్దు వంటి హామీ ఇవ్వనుంది. నాలుగోది శ్రామిక్ న్యాయ కింద కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య హక్కు చట్టం. ఇందులో ఉచితంగా పరీక్షలు, మందులు, చికిత్స, సర్జరీలు, అవసాన దశలో సంరక్షణ వంటి అంశాలు ఉంటాయి. ఉపాధి హామీ కూలీలతో సహా అందరికీ రోజుకు కనీసం 400 వేతన గ్యారంటీ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి గ్యారంటీ, అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వంటి అంశాల్ని పొందుపర్చనున్నారు. కీలక ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించనున్నట్లు ప్రకటించింది. ఐదోది భాగీదారీ న్యాయలో భాగంగా సామాజిక, ఆర్థిక, కులగణన, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50% కోటా పరిమితి ఎత్తివేత అంశాలు ఉంటాయి. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపు, ఏడాదిలోగా అటవీ హక్కుల చట్టం కింద ఉన్న వివాదాల పరిష్కారం, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్ని షెడ్యూల్డ్ ఏరియాలుగా నోటిఫై వంటి హామీలు ఇవ్వనుంది. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వనుంది. రాజ్యాంగ సంస్థల స్వతంత్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది. దేశం మార్పును కోరుతోందని సిడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న గ్యారంటీలు మాయమాటల్లాగే 2004లో వాజ్పేయి ప్రభుత్వం భారత్ వెలిగిపోతోందంటూ ప్రచారం చేసుకుందని తెలిపారు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయిందని, ఇప్పుడు అదే జరగనుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మేనిఫెస్టోను దేశంలోని ప్రతి పట్టణంలో, గ్రామంలో ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్న ఆయన అమలు సాధ్యాసాధ్యాల్ని
క్షుణ్ణంగా పరిశీలించామని వివరించారు. అమలు సాధ్యమని అనుకున్నాకే హామీ ఇవ్వబోతున్నామని చెప్పారు. దేశం మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో తమ మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని సమావేశం తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ తెలిపారు. ఈ హామీల్ని క్షేత్రస్థాయికి బలంగా తీసుకెళ్లేందుకు సిడబ్ల్యూసీ మార్గసూచి రూపొందించిందని చెప్పారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 27 కాగా 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 39, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో 5 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరగనుంది. బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. రాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్భవన్లో ఉదయం 11:15 రాధాకృష్ణన్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు. తమిళిసై రాజీనామా చేయడంతో జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిన్న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాంచీ నుంచి రాత్రి 11:30కు హైదరాబాద్ చేరుకున్న రాధాకృష్ణన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్రానికి 3వ గవర్నర్గా వ్యవహరించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2019 సెప్టెంబర్ 7 వరకు ఈఎస్ఎల్ నరసింహన్, సెప్టెంబర్ 8 నుంచి ఇప్పటి వరకు తమిళిసై గవర్నర్గా వ్యవహరించారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కోతలు ఇప్పటికే ప్రారంభమవగా కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు మొదలవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. కొంతకాలంగా బియ్యం ధరలు పెరుగుతూ ఉండటంతో కొందరు రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం పరిమాణం తగ్గే అవకాశం ఉందని పౌర సరఫరాల సంస్థ అభిప్రాయపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,000కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. మరోవైపు పౌర సరఫరాల శాఖ అధికారులతో 21న రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనుంది. ధాన్యం సేకరణ, మిల్లింగ్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తగినంత నీళ్లు ఉన్నాయని, రానున్న వేసవిలో మంచినీటి సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా, వేసవి జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజల అవసరాలకు తగినంత నీటిని అందిస్తున్నామని, ఎవరైనా అదనపు వాటర్ ట్యాంకులు కోరినా కూడా పంపిస్తున్నామని సీఎస్ తెలిపారు. 10వ తరగతి పరీక్షలపై కూడా సీఎస్ సమీక్షించారు. మిగిలిన పరీక్షలను సైతం అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని శాంతికుమారి స్పష్టం చేశారు. ట్రైబ్యునల్ తీర్పుతో సంబంధం లేకుండా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు మొదటి దశ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. మొత్తం 90 టీఎంసీలు కాకపోయినా చిన్న నీటి వనరుల మిగులుకు చెందిన 45 టీఎంసీలకు అయినా అనుమతులు ఇవ్వాలని అంటోంది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వినతి పత్రం అందించారు. ప్రస్తుతం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదని, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద పాలమూరు, రంగారెడ్డికి కేంద్రం నుంచి సాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అయితే ప్రాజెక్టుకు ఇంకా అవసరమైన అన్ని అనుమతులు రాలేదు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ఉంది. అనుమతుల కోసం ప్రాజెక్టు డీపీఆర్ ను కేంద్ర జల సంఘానికి పంపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న 811 టీఎంసీల కృష్ణా జలాల్ని తెలంగాణ, ఏపీకి పంపిణీ చేసే అంశాన్ని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. 90 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును రాష్ట్రం చేపట్టింది. రాష్ట్ర వాటాలో ఉన్న చిన్న నీటి వనరుల్లో మిగులు 45 టీఎంసీలో పట్టిసీమ, పోలవరం నుంచి గోదావరి నీటిని
కృష్ణాకు తరలిస్తున్నందున ఎగువన రావాల్సిన 45 టీఎంసీల్ని ఇందుకోసం ప్రతిపాదించారు. డిపిఆర్లో ఆ మేరకు పొందుపర్చారు. అయితే కృష్ణా జలాల అంశం ట్రైబ్యునల్ పరిధిలో ఉన్నందున తీర్పొచ్చే వరకు పాలమూరు, రంగారెడ్డి డిపిఆర్లను పరిశీలించలేమని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా ఇచ్చింది. ట్రైబ్యునల్ తీర్పొచ్చే వరకు వేచి చూస్తే నష్టం జరుగుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. ఏపీతో సంబంధం లేని 45 టీఎంసీలతో మొదటి దశ అనుమతులు ఇవ్వాలని కోరుతోంది. తాగునీటి అవసరాల కోసం వినియోగించుకుంటామని చెబుతోంది. అలా అయితే ట్రైబ్యునల్ తీర్పు వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ లేఖ కూడా రాసింది. ఈ విషయంలో కొంత సానుకూలత కూడా ఉందని అంటున్నారు. 45 టీఎంసీలతో మొదటి దశ అనుమతులు తెచ్చుకుని ఆ తరువాత మిగిలిన 45 టీఎంసీలతో పూర్తిస్థాయి అనుమతులు పొందొచ్చని చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో తన అరెస్టు చట్టాల ఉల్లంఘనతో పాటు ప్రాథమిక హక్కుల హననం కిందికి వస్తుందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరించిందన్నారు. తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినట్టు వివరించారు. అక్రమ నగదు ఆరోపణలకు దర్యాప్తు సంస్థ ఒక్క ఆధారాన్ని చూపలేదన్న కవిత అరెస్టు ఉత్తర్వుల్లోని కారణాలు అవాస్తవాలని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేకపోయినా తనను ఇరికించేలా ఈడీ దర్యాప్తు చేపడుతోందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ సహా అభియోగ పత్రాల్లో ఎక్కడా తనను నిందితురాలిగా పేర్కొనలేదని వివరించారు. 2022లో సీబీఐ 7 గంటల పాటు విచారించిందన్న కవిత ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితురాలిగా చేర్చలేదని తెలిపారు. కొందరి వాంగ్మూలాల ఆధారంగా తనను మద్యం కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం విధానాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ వేధింపులకు గురిచేస్తోందని కవిత పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగట్లేదన్న కవిత సాక్షులపై థర్డ్ డిగ్రీ పద్ధతులను వినియోగిస్తుందని ఆరోపించారు. ఈడీ అనుసరిస్తున్న కఠిన పద్ధతుల కారణంగానే పి శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారినట్లు వివరించారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీకి విరుద్ధంగా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందన్న ఎమ్మెల్సీ ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే ఢిల్లీకి తరలించినట్లు తెలిపారు. అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలు పూర్తిగా అవాస్తవమని ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ దరఖాస్తు సైతం తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. మనీ లాండరింగ్ చట్టం 2002లోని సెక్షన్ 19(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు తమ వద్ద సాక్ష్యాధారాల ఆధారంగా కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అన్నారు. దర్యాప్తు సంస్థ అలా చేయలేదు కాబట్టి ఈడీ చర్యలు చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ వ్యతిరేకం, సుప్రీంకోర్టు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించడం కింద భావించి కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. మనీ లాండరింగ్ చట్టం 2002లోని సెక్షన్ 19ని మహిళపై ప్రయోగించడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించి అరెస్టును రద్దు చేయాలని కవిత కోరారు. మరోవైపు తన తల్లి, కుమారుడితో పాటు ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతివ్వాలని కవిత రౌజ్ అవెన్యూ పీఎంఎల్ఏ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. సాయంత్రం 1 గంట పాటు దరఖాస్తులో పేర్కొన్న వారు కవితను కలిసేందుకు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ అనుమతి ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలబ్బ, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య కస్టడీ తీర్పును కోర్టు గురువారానికి వాయిదా వేసింది. గొర్రెల పంపిణీ కుంభకోణంలో వీరిద్దరిని ఈ నెల 14న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంజిలప్ప ఇంట్లో జరిపిన సోదాల్లో 9 లక్షల నగదు, 500 గ్రాముల బంగారం పట్టుబడింది. దీంతో కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు 7 రోజుల కస్టడీ కోరుతూ అనిసా అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ప్రధాన నిందితుడు మొయినుద్దీన్కి చెందిన లైవ్ స్టాక్ కంపెనీలో పనిచేస్తున్న 2 ఉద్యోగుల ఖాతాల్లో అక్రమంగా డబ్బులు జమ చేసినట్లు అనిసా గుర్తించింది. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కోరుకున్న ఉద్యోగం సాధించేందుకు ప్రయత్నించింది. పలు కారణాలతో కొలువు దక్కకపోవడంతో నకిలీ అవతారమెత్తింది. ఎంతలా అంటే అధికారిక హోదాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అతివల సాధికారతపై అనర్గళంగా మాట్లాడింది. బంధువుల ఇంట్లో వేడుకలు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, చివరికి పెళ్లి చూపులకు సైతం పోలీస్ యూనిఫామ్తోనే హాజరైంది. కాబోయే భాగస్వామి నేపథ్యం తెలుసుకునేందుకు ఆ యువకుడు ప్రయత్నించడంతో అసలు బండారం బయటపడింది. ఏడాది కాలంగా ఆర్పీఎఫ్ ఎస్ఐలా నటిస్తున్న యువతిని నల్గొండ ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన జడల మాలవిక హైదరాబాద్లోని నిజాం కళాశాలలో ఎంఎస్సీ పూర్తి చేసింది.
తమ కుమార్తెను ఎలాగైనా పోలీసుగా చూడాలనే తల్లిదండ్రుల కోరికతో 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. ఉత్తీర్ణత సాధించినప్పటికీ కంటి చూపుల లోపం కారణంగా ఉద్యోగం దక్కలేదు. అప్పటికే తల్లిదండ్రులు సహా ఊరందరికీ చెప్పడంతో అసలు విషయాన్ని దాచి నకిలీ అవతారమెత్తింది. ఎల్బీ నగర్లోని ఓ టైలర్ షాప్లో ఎస్ఐ డ్రెస్, ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ ఐడీ కార్డు తయారు చేయించింది. సికింద్రాబాద్లో ఆర్పీఎఫ్ లోగో స్టార్స్, షోల్డర్ స్టీల్ బ్యాడ్జీలు, బెల్ట్ కొనుగోలు చేసి అసలు ఎస్ఐలా నటించడం మొదలుపెట్టింది. ఎంఆర్ జడల మాళవిక, ప్రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి, నిజాం కాలేజ్ లో ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసింది. మెల్లకన్ను ఉండడం వల్ల ఈ అమ్మాయిని మెడికల్ లో తీసేశారు. బట్ ఊర్లో అప్పటికే ఈ అమ్మాయి చెప్పుకుంది అనమాట, నేను ఆర్పీఎఫ్ ఎస్ఐ అవుతున్నాను. పేరెంట్స్ కూడా హ్యాండిక్యాప్డ్, ఇద్దరు, ఒక బ్రదర్ ఉన్నాడు, ఇంటర్ చదువుతున్నాడు. వాళ్ళందరూ కూడా మంచి హోప్ లో ఉన్నారు, ఈ అమ్మాయి ఎస్ఐ పోతుంది అని. సో తర్వాత మరి మీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు, మరి సెలెక్ట్ అయ్యాక దాని పేరెంట్స్ అడిగితే ఎమ్మట ఎల్బీ నగర్ లో ఒక యూనిఫామ్ కుట్టించుకుంది. రోజు ఈ ఆర్పీఎఫ్ వాళ్ళని చూస్తుంది, వీళ్ళ యూనిఫామ్ వీళ్ళు ఏంటని. సేమ్ అలానే ఒక యూనిఫామ్ కుట్టించుకొని ఐడి కార్డు కొత్తపేటలో రెడీ చేయించుకుని అప్పటి నుంచి నేను ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పేసి పల్నాడు ఎక్స్ప్రెస్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఈ అమ్మాయి స్పెసిఫిక్ గా, ఆ ట్రైన్లలో ఎక్కడం తిరగటం. సో పేరెంట్స్ బాధపడతారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి చేస్తున్నా అనేది కన్ఫ్యూస్ అయిపోయింది వెంటనే మాకు. సూడో పోలీసు అవతారమెత్తిన మాళవిక రోజు నల్గొండ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో ప్రయాణించేది. మార్గమధ్యంలో తాను ఆర్పీఎఫ్ ఎస్ఐనంటూ తనిఖీలు చేసేది. ఏడాదిగా నకిలీ ఎస్ఐగా కొనసాగుతున్న మాళవిక నల్గొండలో జరిగే పలు కార్యక్రమాలకు యూనిఫాంలోనే హాజరయ్యేది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఆమె అద్భుత ప్రసంగానికి నిర్వాహకులు సన్మానం చేశారు. ప్రముఖులు, ఉన్నత స్థాయి అధికారులను కలుస్తూ సామాజిక మాధ్యమాల్లో రీల్స్ పోస్ట్ చేసేది. మాళవికకు ఇటీవలే ఓ పెళ్లి సంబంధం వచ్చింది. సొంతూరుకు చెందిన యువకుడితో పెళ్లి చూపుల సమయంలోనూ యూనిఫాంతోనే హాజరైంది. సదరు యువకుడు తెలిసిన వ్యక్తుల ద్వారా ఆరా తీయడంతో నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఆమె కదలికలపై నిఘా పెట్టిన నల్గొండ ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న నల్గొండలో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నల్గొండ జీఆర్పీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లిలోని ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్పోస్ట్ వద్ద సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న 9,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీల్లో హనుమాన్ ఏజెన్సీకి చెందిన వాహనంలో ప్రయాణిస్తున్న వారి వద్ద నుంచి 84,000 రూపాయలను టూ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సరైన పత్రాలు 50,000 రూపాయలకు మించి తరలిస్తే జప్తు చేస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి హిందూ మతాన్ని టార్గెట్ చేసిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పదే పదే హిందూ మతాన్ని అవమానించే కాంగ్రెస్, డీఎంకేలు ఇతర మతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. భారీ అవినీతి, ఒకే కుటుంబ పాలనకు ఆ రెండు పార్టీలు ఒకే నాణ్యానికి రెండు ముఖాల వంటివన్నారు. తమిళనాడు అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ముంబైలో జరిగిన ర్యాలీలో శక్తిపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ సేలం సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, డీఎంకేలను లక్ష్యంగా చేసుకుని ఎదురు దాడి చేశారు. కాంగ్రెస్, డీఎంకేలు హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని, కానీ అవే నాశనం అవుతాయని అందుకు పురాణాలు, ఇతిహాసాలే సాక్ష్యమన్నారు. వచ్చే నెల 19న తమిళనాడు ప్రజలు మొదట అదే పని చేయబోనున్నారని ప్రధాని మోదీ చెప్పారు. తమిళనాట 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగే తేదీని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. హిందూ మతాన్ని నాశనం చేయాలనే ప్రకటనల ద్వారా కాంగ్రెస్, డీఎంకేలు తమ దురుద్దేశాన్ని చాటుకున్నాయన్నారు. పదే పదే హిందూ మతాన్ని అవమానించే ఆ రెండు పార్టీలు ఇతర మతాల జోలికి మాత్రం వెళ్లబోవన్నారు. జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి మదర్ ఇండియాను శక్తిగా ఆరాధించారని మోదీ గుర్తు చేశారు. శక్తిని నాశనం చేస్తామన్న వారిని తమిళనాడు ప్రజలు శిక్షిస్తారని, తాను శక్తి ఆరాధకుడినని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్, డీఎంకేలు ఒక నాణ్యానికి రెండు ముఖాల వంటివన్నారు. डीएमके और कांग्रेस टू साइड्स ऑफ द सेम कॉइन है. डीएमके और कांग्रेस का मतलब है बिग करप्शन, वन फैमिली रूल. इसलिए देश में कांग्रेस की छुट्टी हुई तो देश आज 5G टेक्नोलॉजी में पहुंच गया है. लेकिन तमिलनाडु में डीएमके का अपना अलग ही 5G चल रहा है.
डीएमके का 5G आने एक ही फैमिली की 5th जनरेशन का तमिलनाडु पर कब्जा। इस 5G फैमिली ने 2G स्कैम करके पूरी दुनिया में भारत और तमिलनाडु की इमेज गिराई है। తమిళనాడు అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అందువల్లే తమిళనాడులో భాజపాకు ఆదరణ పెరుగుతోందన్నారు. 10 ఏళ్ల క్రితం సేలం జిల్లాలో పార్టీ నేత ఆడిటర్ వి రమేష్ హత్యకు గురైన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాసేపు తన ప్రసంగాన్ని నిలిపేశారు. తమిళనాడు మాజీ సీఎం కామరాజ్ నిజాయితీ, మధ్యాహ్న భోజన పథకం విప్లవాత్మక పథకాలు తనకు అతిపెద్ద ప్రేరణని ప్రధాని మోదీ తెలిపారు. एनडीए सरकार देश में 2 डिफेंस कॉरिडोर बना रही है। इसमें एक तमिलनाडु में बन रहा है। बीजेपी सरकार देश भर में 7 मेगा टेक्सटाइल पार्क बना रही है, जिनमें से एक तमिलनाडु में तैयार होगा। हमारी सरकार ने स्पेशलिटी स्टील के उत्पादन से जुड़ी योजना के लिए 6,000 करोड़ रुपए मंजूर किए हैं। इससे यहाँ की स्टील इंडस्ट्री को भी बहुत बड़ा फायदा होगा। यहाँ रेलवे इंफ्रास्ट्रक्चर के लिए 500 करोड़ रुपए खर्च किए गए हैं। यहाँ वंदे भारत एक्सप्रेस भी चल रही है। అంతకుముందు కేరళలోని పాలక్కాడ్లో ప్రధాని మోదీ అట్టహాసంగా రోడ్ షో నిర్వహించారు. ఉదయం కోయంబత్తూరు నుంచి పాలక్కాడ్ చేరుకున్న ప్రధానికి భాజపా శ్రేణులు, స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. పూలతో అందంగా అలంకరించిన ఓపెన్ టాప్ జీపుపై కాషాయ రంగు నెహ్రూ టోపీ ధరించి ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. కిలోమీటర్ పొడవునా సాగిన రోడ్ షో సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన భాజపా శ్రేణులు, స్థానికులు ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ 2వ దఫా రాష్ట్రానికి రానుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఇవాటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనుంది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులతో కమిటీ సమావేశం కానుంది. 3 ఆనకట్టలకు సంబంధించిన ప్రణాళిక, డీపీఆర్ తయారీ, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్ తదితరాలపై ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థలు, నిపుణులతో కమిటీ చర్చించనుంది. గత పర్యటనలో కొన్ని విభాగాల ఇంజనీర్లతో సమావేశమైన కమిటీ వాటికి కొనసాగింపుగా ఈ దఫా భేటీ నిర్వహించనుంది. అందుకనుగుణంగా సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, సంస్థల ప్రతినిధులు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖకు సూచించింది. రాష్ట్ర ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో ఉన్న 3 ఆనకట్టల మోడల్స్ పనితీరును పరిశీలించనున్నట్లు ఎన్డీఎస్ఏ కమిటీ తెలిపింది. రాష్ట్రంలో ఎండలు పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతో ఆ ప్రభావం కరెంటు డిమాండ్పై పడింది. పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ ప్రజలకు ఏ ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. ఏప్రిల్, మే నెల కంటే ముందుగానే మార్చిలోనే రికార్డు స్థాయి వినియోగం నమోదైంది. మార్చి 8న రాష్ట్ర చరిత్రలోనే రోజువారీ వినియోగం రికార్డు స్థాయిలో 15,623 మెగావాట్లకు చేరింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉక్కపోత నుంచి బయటపడేందుకు ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను భారీగా వినియోగిస్తున్నారు. వ్యవసాయానికి డిమాండు పెరగడం వినియోగం విస్తరించేందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఆ డిమాండు మరింత పెరిగే అవకాశముందన్న అధికారులు రోజువారీ వినియోగం దాదాపు 16,000 మెగావాట్లు దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వేసవిలో నెలకు కనీసం 50 నుంచి 60 మిలియన్ యూనిట్లను ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేసే అవకాశముంటుందని, తక్కువ ధరకు విక్రయించే వారి నుంచే కొనుగోలు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అగ్రికల్చర్ సీజన్ అనేది నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 15th వరకు కూడా ఉంటుంది. సమ్మర్ టెంపరేచర్స్ ఆల్రెడీ రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా 16,000 మెగావాట్స్ మనకు పీక్ డిమాండ్ క్రాస్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఈ ఫోర్కాస్ట్ ని బట్టి మనకి ఎంతైతే గ్రోత్ ఉంది అనేది చూసుకోండి. మనకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. అట్లానే డే హెడ్ బేసిస్ లో కూడా మనకు పవర్ ఎక్స్చేంజ్ లో కూడా పవర్ తీసుకోవడం జరుగుతుంది. 50 to 60 MU మనం పవర్ పర్చేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అది మనకు ఎక్కువ రేట్ తక్కువ ఉంటే అక్కడ తీసుకొని కూడా పవర్ సప్లై అందజేయడానికి ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోనూ కరెంటు వినియోగం పెరిగింది. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా కోతలు లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో డిమాండ్ ఎంత పెరిగినా తట్టుకునేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిహెచ్ఎంసీ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ 3000 మెగావాట్స్ క్రాస్ అయిపోయింది. 3300 మెగావాట్స్ ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ డిమాండ్ ఉంది హైదరాబాద్ది. అది 3800 మెగావాట్స్ వరకు కూడా ఈ మే వరకు వస్తే వెళ్లే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా కూడా డిమాండ్ ఎంత పెరిగినా కూడా దాన్ని మీట్ కావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. సమ్మర్లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై రావడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 1600 మెగావాట్ల ఉత్పత్తి అందుబాటులోకి రావడం కలిసి వచ్చే అంశమని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ యాప్లపైనే ఆధారపడుతున్నారని, నేటి కాలంలో మొబైల్ యాప్లు తప్పనిసరి అయ్యాయని సెయింట్ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు. సందీప్ రెడ్డి రూపొందించిన ఓజ్ సూపర్ మొబైల్ అప్లికేషన్ను మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఒకే అప్లికేషన్ను ఉపయోగించి పలు రకాల సేవలను ఓజ్ ద్వారా ఒకే గొడుగు కిందకు తేవడం అభినందనీయమని మోహన్ రెడ్డి అన్నారు. మన దేశంలో సూపర్ యాప్ లేదని 20 మంది బృందంతో కలిసి 3 ఏళ్ల పాటు కష్టపడి ఓజ్ అప్లికేషన్ను రూపొందించినట్లు సీఈఓ సందీప్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ అప్లికేషన్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామని సందీప్ రెడ్డి అన్నారు. చాలా అప్లికేషన్స్ని వాటి సర్వీసెస్ బట్టి కానీ ఫీచర్స్ బట్టి కానీ అన్నిటినీ కలిపి ఒక్క ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్తాం అనమాట. దానివల్ల కన్జ్యూమర్కి ఏంటంటే వేరే వేరే అప్లికేషన్తోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకటే అప్లికేషన్తో తనకు కావాల్సినటువంటి పనులు అనమాట. అంటే డిజిటల్ పేమెంట్స్ అయితేనేమి, ట్రావెల్ అయితేనేమి, టికెట్ బుకింగ్ అయితేనేమి, చాలా అప్లికేషన్స్ చేయొచ్చు అనమాట. దేశంలో మనకు మంచి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. సూపర్ యాప్కి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ఉండాలి. మన దేశంలో వచ్చిపోయి 700 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అందుకోసం నుంచి కరెక్ట్ టైంలో ఓజ్ అప్లికేషన్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు. సందీప్ గారికి వాళ్ళ టీమ్కి నా కంగ్రాచులేషన్స్. మా యాప్లో ఇనీషియల్గా సోషల్ నెట్వర్క్, చాటింగ్ ప్లాట్ఫామ్, ఒక లాయల్టీ వాలెట్ ఉంటుందండి. తర్వాత వితిన్ 3 to 4 months టైంలో మేము షాపింగ్, గ్రాసరీస్, ఫుడ్ డెలివరీ కూడా లాంచ్ చేయబోతున్నాము. ఓఎన్డీసీ ఉపయోగిస్తున్నామండి ఈ ఈకామర్స్ ఫంక్షనాలిటీస్కి. అట్లాగనే రాబోయే రోజుల్లో క్యాబ్స్, అట్లానే ఫార్మసీ డెలివరీస్, గిగ్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పేమెంట్స్ అవి కూడా లాంచ్ చేయబోతున్నాం.